హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈ విషయం ఏంటంటే చాలామంది కామెంట్స్ ఈ వీడియోలో దాదాపుగా మొత్తం నెక్స్ట్ వీడియో గురించి ఈవెంట్స్ గురించి బెస్ట్ ఆఫ్ 2 ఉంటుందా, బెస్ట్ ఆఫ్ 3 ఉంటుందా, ప్రిలిమ్స్లో నెగిటివ్ ఉంటుందా లేకపోతే ఎట్సెట్రా ఇవే కామెంట్స్ మొత్తం ప్రిలిమ్స్లో నెగిటివ్ గురించి లేకపోతే జియో 46 గురించి ఇవే కామెంట్స్ దాదాపుగా చేశారు. సో అందుకనే నేను మీరు కామెంట్లు ఇవే వీడియో చేశారు కాబట్టి ఇదే వీడియో నేను చేస్తున్నా. సో ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మరలా చెప్తున్నా, మీ జోన్ మీ డిస్టిక్ కంపల్సరీ కామెంట్ చేయండి. ఈ వీడియో నేను దాదాపుగా ఒక 1000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా, దాదాపుగా ఒక 1000 కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా బాయ్స్. ఎందుకంటే చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్, ఈ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇంతమటికి ఎక్కడ చెప్పలేదు, తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ చెప్పలేదు బయటికి కూడా. సో మొదటిగా నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ బయటకు లీక్ చేస్తున్నా. సో ఇన్ఫర్మేషన్ లీక్ చేశాక బయటకు నా మీద కొంత ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళు చేస్తారు కంపల్సరీగా, అది అందరికీ తెలిసిన విషయమే. సో నాకేం ప్రాబ్లం ఫరక్ కూడా పడదు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఈ వీడియో చేస్తున్నా కదా, మెయిన్గా ఉద్దేశం ఏంటంటే చాలామంది కామెంట్లో యాక్చువల్గా ఈ 46 ఉంటుందా లేకపోతే బెస్ట్ ఆఫ్ 3 ఈవెంట్స్ ఉంటాయి, బెస్ట్ ఆఫ్ 2 ఉంటుందా, ప్రిలిమ్స్ ఎగ్జామ్కి నెగిటివ్ ఉంటుందా లేదా, దేని గురించి మాత్రమే అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో కేవలం దాని గురించి మాత్రమే చేస్తున్నా. సో ఖచ్చితంగా నా కళ్యాణ్ థాట్స్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఇదైతే మీకు మళ్ళా చెప్తున్నా. సో ఇంకొక విషయం ఏంటంటే ఇది మన టెలిగ్రామ్ ఛానల్, ఈ ఛానల్ని కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఫాలో కావండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఫాలో అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. సో మన మెయిన్ టాపిక్ ఏంటంటే ఈవెంట్స్. ఏదైతే మనకి ఈవెంట్స్ ఉన్నాయో 2025లో ఆ ఈవెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మాత్రమే వీడియో చేస్తున్నా. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే బెస్ట్ ఆఫ్ 3, అసలు మనకి యాక్చువల్గా బెస్ట్ ఆఫ్ 3 ఈవెంట్స్ అంటే బెస్ట్ ఆఫ్ 3 అంటే ఓన్లీ లాంగ్ జంప్ 1600 ఆర్ 800, ఏది మెన్ అయితే ఉమెన్ అయితే ఉమెన్. ఆ తర్వాత వచ్చేసి షార్ట్ పుట్. మనకి ఇవి మూడే, అసలు ఒక్కొక్కటి ఇవి మూడే మనకి ఈవెంట్స్. ఈ 3 వల్ల లాస్ట్ టైం ఏంటంటే ఇంతకుముందు 2018లో ఏంటంటే 5 ఈవెంట్స్ కాబట్టి చాలా ఇష్యూస్ అయినాయి. ఇప్పుడు కూడా ఆ ఇష్యూస్ చాలామంది చేశారు, లాంగ్ జంప్ తగ్గించాలి, షార్ట్ పుట్ తగ్గించాలని. సో ఈ వీడియో మీకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఖచ్చితంగా చెప్తున్నా, ఈ వీడియో సేవ్ చేసుకొని షేర్ కూడా చేయండి. మీకు ఎవరైతే లాంగ్ జంప్లో ఇంతకుముందు క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ లాంగ్ జంప్ 100% షేర్ చేయండి, ఇందులో అయితే నో డౌట్. అసలు యాక్చువల్గా మనకి లాంగ్ జంప్ వచ్చేసి మనకి 4 మీటర్స్, షార్ట్ పుట్ వచ్చేసి 6 మీటర్స్. ఏది మనకి 2022లో, సేమ్ 2024లో కూడా ఇదే ఈవెంట్ లాంగ్ జంప్ 4 మీటర్స్, షార్ట్ పుట్ 6 మీటర్స్ పెడితే మాత్రం కంపల్సరీ చెప్తున్నా 2024లో ఇలానే సేమ్ ఎలాంటి తగ్గించకుండా కేవలం అట్లనే పెడితే మాత్రం మీకు మాత్రం ఈసారి బెస్ట్ ఆఫ్ 2 ఇస్తారు. బెస్ట్ ఆఫ్ 2 అంటే 1600 కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా 1600 క్వాలిఫై కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ లాంగ్ జంప్ షార్ట్ పుట్ ఏదో ఒకటి క్వాలిఫై అయితే బెస్ట్ ఆఫ్ 2కి సివిల్కి అంటే ఎగ్జామ్స్ వచ్చేసుకోవాలి. అంటే ఈ టీఎస్ఎస్పి ఏఆర్ కాకుండా మిగతా ఏదైతే ఎస్పీఎఫ్ అంటే ఇవి కాకుండా రిమైనింగ్ ఉన్న వాటిలో ఎక్సైజ్ కానీ లేకపోతే సంథింగ్ ఫైర్ కానీ సివిల్ కానీ ఇవి ఉన్నాయి కదా, వాటికి బెస్ట్ ఆఫ్ 2 ఇస్తారు ఈసారి 100% చెప్తున్నా. ఎందుకంటే ఏదైతే మన టీఆర్ఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు చాలా పోరాడి కాబట్టి ఈసారి డెఫినెట్గా చేస్తారు, ఇందులో అయితే నో డౌట్. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంకొక చిన్న విషయం, ఏదైతే మనకి ఇప్పుడు ఒకవేళ ఈవెంట్స్ కనుక లాంగ్ జంప్ వచ్చేసి 3.8 మీటర్స్,
షార్ట్ పుట్ వచ్చేసి 5.8 అంటే ఇక్కడ ఒక 2 మీటర్స్ ఇక్కడ 2 ఇదొక 2 తగ్గించి ఇంత పెడితే మాత్రం బెస్ట్ ఆఫ్ 2 అసలు ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా బెస్ట్ ఆఫ్ 2 అనేది ఉండదు అసలు. ఈ రెండు ఇట్లా తగ్గించి పెడితే, తగ్గించకపోతే మాత్రం యథావిధిగా బెస్ట్ ఆఫ్ 2 ఉంటుంది. ఇది ఖచ్చితంగా గమనించండి, ఎందుకంటే ఇది మీకు చాలా ఇంపార్టెంట్ పని. ఇక్కడ అంటే ఇక్కడ తగ్గించక కూడా బెస్ట్ ఆఫ్ 2 పెడతారనుకుంటారు. ఇదైతే తగ్గించడానికి ఆస్కారం ఈసారి ఉంది, కానీ తగ్గిస్తే మాత్రం బెస్ట్ ఆఫ్ 2 ఉండదు. ఒకవేళ ఇట్లా తగ్గించకుండా ఇది 4 మీటర్స్ ఇది 6 మీటర్స్ పెడితే మాత్రం ఇక్కడ బెస్ట్ ఆఫ్ 3 ఉంటుంది, 2 అనేది ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి మెయిన్ థింగ్. ఇప్పుడు మెయిన్ మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఈ మన ఏదైతే కళ్యాణ్ దర్శనం ఉందో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, కామెంట్ సెక్షన్లో పెడతా, పింగ్ చేస్తా, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 46 అసలు జియో 46 అనేది చాలామంది మూర్ఖులు, కొంతమందికి తెలియని మూర్ఖులు ఉంటారు, రద్దు అవుతుంది 100% రద్దు అవుతుంది అని చెప్తున్నారు. అసలు జియో 46 అనేది రద్దు కాదు. జియో 46 అనేది రద్దు కాదు. జియో 46 అనేది ప్రెసిడెంటల్ ఆర్డరు, దానికి చాలా కర్మక్రి చాలా ఉంటాయి వాటికి. 46 ఈ జియో 46 ప్రెసిడెంటల్ ఆర్డర్ నుంచి తేవాలంటే చాలా టైం టేకెన్ ప్రాసెస్. అది 2-3 ఇయర్స్ కూడా పడతాయి. 2-3 ఇయర్స్ వరకు మన నోటిఫికేషన్ కూడా అయిపోతుంది, ప్రాసెస్ కూడా అయిపోతుంది. కాబట్టి నోటిఫికేషన్లో జియో 46 అనేది అంటే మీకు చాలా ఇది మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి. 46 అనేది ఉంటుంది, దేనికి ఉంటుంది? పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ సంథింగ్ డిపార్ట్మెంట్లో వాటికి ఉంటుంది. కానీ ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైతే టీజీఎస్పీ, టీఎస్ఎస్పీ అంటే ఇంతకుముందు టీఎస్ఎస్పీ, ఇప్పుడు టీజీఎస్పీ, దీనికి మాత్రమే జియో 46 మినహాయిస్తారు. అంటే దీనికి జియో 46ని సవరిస్తారు ఈసారి వచ్చే 2025 నోటిఫికేషన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సో నేను దీని గురించి మాట్లాడొద్దు అనుకున్నా, కానీ మాట్లాడుతాను, ఎందుకంటే చాలా మంది ఆస్పిరెంట్స్, వేల మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. టీఎస్ఎస్పీకి మాత్రం సవరిస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. టీఎస్ఎస్పీకి జియో 46 కరెక్ట్ కాదు. అంటే CD1, CD2 ఇవ్వాలి, లేకపోతే స్టేట్ వైజ్ 2025 వచ్చే నోటిఫికేషన్లో మాత్రం ఈ రెండిట్లో ఒకటే ఉంటుంది. ఇది సవరిస్తారు, గుర్తుపెట్టుకోండి. జియో 46 మాత్రం రద్దు అయితే కాదు, ఎందుకంటే జియో 46 చాలా డిపార్ట్మెంట్స్ ఉంది, అన్ని డిపార్ట్మెంట్ రద్దు కాదు. ఒకవేళ అన్ని డిపార్ట్మెంట్ రద్దు చాలా ప్రాబ్లం ఉంటుంది. జియో 46 రద్దు చేసి ఇంకో జియో 46 ప్లేస్లో 16 జియో 20 ఏదో ఒకటి తీసుకురావాలి, ఎందుకంటే జియో 55 ప్లేస్లో జియో 29 తీసుకొచ్చారా, అలానే సేమ్ 46 ప్లేస్లో ఏదో ఒకటి తీసుకొస్తారు, దానికి మినహాయిస్తారు. అంటే ఇంతకుముందు ఏదైతే జియో 46లో టీఎస్ఎస్పీ కూడా ఉందో, ఈసారి వచ్చే జియోలు ఏం చేస్తారు, టీఎస్ఎస్పీని మినహాయిస్తారు. దాన్ని తీసేసి వేరే అంటే జియో 46 ప్లేస్లో వేరే జియో తీసుకొచ్చి ఏదైతే ఇంతకుముందు ఉన్న డిపార్ట్మెంట్ అన్ని పెడితే దాంట్లో టీఎస్ఎస్పీ ఒకటి లేకుండా చేస్తారు. ఇది మాత్రమే ఉంటుంది. అంతే తప్ప జియో 46 రద్దు అయింది, ఇక అయిపోయింది అనేది అయితే అది కాదు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్గా మన నెట్ వాళ్ళకు ఎంబీబీఎస్ వాళ్ళు ఉంది కదా, జియో 55 వాళ్ళది. యాక్చువల్గా 55 టీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో ఉన్నది, కానీ వీళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు జియో నెంబర్ 29 తీసుకొచ్చారు. అలానే జియో 46 ప్లేస్లో ఏదో ఒక జియో తీసుకొచ్చి ఆ జియోలను సేమ్ అన్ని ఇంప్లిమెంట్ చేసి దాంట్లో ఒక టీజీఎస్పీనా, ఇంకా కావాలంటే ఎక్సైజ్ కానిస్టేబుల్, ఐటీ కమ్యూనికేషన్ ఏమైనా సంథింగ్ ఇంకేమైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమైనా ఉన్నాయంటే దాన్ని మినహాయించి మాత్రమే నోటిఫికేషన్ జారీ చేస్తారు, నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు, నోటిఫికేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇది మాకు గుర్తుపెట్టుకోండి. కానీ టీఎస్ఎస్పీ మాత్రం జియో 46 ఉండదు, ఇది 100% చెప్తాను, ఇది ఒకటి ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్. పోలీస్ కానిస్టేబుల్ ఏదైతే నెగిటివ్ మార్కింగ్ ఉందంటున్నారు, ఈసారి 100% చెప్తాను, నెగిటివ్ మార్కింగ్ ఉండాలనే కోరుకో. ఎందుకంటే నీకు నెగిటివ్ ఉందా, నువ్వు చదువుకున్నాడువా, నీకు జాబ్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఈసారి అప్పట్లా ఉండమాకండి ఇప్పుడు, ఎందుకంటే ఈసారి నెగిటివ్ ఉండాలని కోరుకోండి. కంపల్సరీ నెగిటివ్ మార్కింగ్ ఉండాలి కూడా. నెగిటివ్ మార్కింగ్ ఉంటేనే మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు బయటపడతారు. నెగిటివ్ మార్కింగ్ 100% ఉండాలి. నెగిటివ్ మార్కింగ్ ఉండాలన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెగిటివ్ మార్కింగ్ ఉండాలా ఉండొద్దా కంపల్సరీగా. ఈ వీడియో నువ్వు చూస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయి, నెగిటివ్ మార్కింగ్ ఉండాలా ఉండొద్దు అనేది. ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఏ విధంగా ఉంటుందో చెప్తా. SC STకి
50 మార్క్స్, ఓబీసీకి 60 మార్క్స్, ఓసీ ఈడబ్ల్యూఎస్ 70 మార్క్స్. ఇది ఉంటుంది. చాలామందికి ఈడబ్ల్యూఎస్ లాస్ట్ టైము ప్రిలిమ్స్లో మాకు రిజర్వేషన్స్ కావాలని కోర్టులో కేసు వేశారు, ఏదో 2022లో. అవన్నీ చల్లలేదు, హైకోర్టులో కేసు, డివిజన్ బెంచ్లో కేసు. అట్లా ఉండదు. అది ఏదైతే మీకు ఒక రిజర్వేషన్ ఇస్తారు, రెండు రకాల రిజర్వేషన్లు మీకు ఇవ్వరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకని చాలా కోర్టులో జరిగినాయి. అప్పుడు నేను లైవ్లో కూడా వెళ్ళే చూసా. సో దాని గురించి పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక వీడియో చేద్దాం. ప్రజెంట్ అయితే ఇక్కడికి ఇది ఒకవేళ నెగిటివ్ ఇది 90% పెట్టడానికి ఛాన్స్ ఉంది. 90 కాదు 99 కూడా ఇదే ఉంటుంది. ఒకవేళ లేదు అంటే ఒకవేళ నెగిటివ్ ఉండి కూడా ఎట్లా పెట్టాలంటే ఒకవేళ ఎస్సీ ఎస్టీకి 60 మార్క్స్, ఓబీసీకి వచ్చేసి 70 మార్క్స్, ఓసీ జనరల్ ఇది 80 మార్క్స్. ఒకవేళ పెట్టాలనుకుంటే ఇట్లా పెడతారు. ఇదైతే 99, ఇదైతే పెట్టరు మ్యాక్సిమం. ఎందుకంటే ఇది పెడితే చాలా ఇష్యూస్ వస్తాయి. ఇదైతే అసలు పెట్టరు, కేవలం ఇది మాత్రమే పాసిబిలిటీ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ నెగిటివ్ లేకపోతే మాత్రం మనకు తెలిసిన కట్ ఆఫ్లు తెలిసింది. ఎస్సీకి ఎస్టీకి 60, బీసీకి 70, ఓసీకి 80. ఏది పెట్టకపోదు. కానీ ఈసారి ఖచ్చితంగా ఏదైతే 2022 నోటిఫికేషన్ ఎలా అయితే నెగిటివ్ మార్కింగ్ ఉందో సేమ్ అదే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో నేను మీకోసం ఇంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నా కాబట్టి కంపల్సరీగా ఈ మూడైతే 100% చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం మీకు ఇది చెప్పాలి. ఏదైతే మనకి ఇంగ్లీష్ అయితే ఉన్నదో కానిస్టేబుల్కి ప్రిలిమ్స్లో 25 మార్కులు, మెయిన్స్కి 25 మార్కులు. అంటే దాదాపుగా ఒక ఏదైతే ఇండియన్ హిస్టరీ, పాలిటీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, జియోగ్రఫీ ఎట్సెట్రా ఏ సబ్జెక్ట్ అయితే ఉన్నదో ఆ సబ్జెక్ట్ కంటే ఎక్కువ వచ్చే మార్కేలే ఈసారి ఇంగ్లీష్. లాస్ట్ టైం కూడా చాలామంది నమ్మలేదు. మన సందీప్ సార్ ఒక్కలే మెయిన్స్లో 25 మార్క్స్ వస్తాయని చెప్పారు. ఈసారి కూడా సారే చెప్తున్నారు ఏంటంటే మళ్ళీ ప్రిలిమ్స్లో 25, మెయిన్స్లో 25 మార్క్స్ పెరుగుతాయి కానీ తగ్గవు అని చెప్తున్నారు మళ్ళీ. సో కంపల్సరీ చెప్తున్నా, సార్ క్లాసెస్ వినండి. సార్ క్లాసెస్ చాలా మంచిగా అద్భుతంగా ఉంటాయి. ఎవరైతే నాన్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో అంటే నాకు ఇంగ్లీష్ రాదు, నాకు అసలు ఏం రాదు అనుకుంటారో, అంటే నేను కూడా అనుకోండి అందులో ఒక వన్ ఆఫ్ ది మెంబరే, వారికి ఖచ్చితంగా సార్ క్లాసెస్ యూజ్ అయితే. మనకు బాగా ఇంగ్లీష్ వచ్చు అనుకునేటోళ్ళు ఏంటంటే కొద్దిగా హేతులకు పోతారు. ఆ హేతులు పోయేటోళ్ళకి చివరికి జాబులు రాకుండా అయితే నాలాగా. సో మీరు ఆ తప్పులు చేయకండి, హేతులకు పోకండి ఎవరు కూడా. కంపల్సరీగా మన ఇంగ్లీష్ క్లాసు సందీప్ సార్ క్లాసెస్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు క్లాసెస్ ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. ఫ్రీ డెమో క్లాసెస్ మీరు వినండి, నచ్చినయా వెంటనే తీసేసుకోండి. మీకు నచ్చలేదా సార్ తీసుకోమాకండి. ఎందుకంటే సార్ కూడా అదే చెప్తున్నారు, మీకు నచ్చితేనే తీసుకోండి, ఫ్రీ డెమో క్లాసెస్ వినండి, నచ్చితేనే తీసుకోండి అని చెప్తున్నారు. సందీప్ సార్ క్లాస్ విని నోట్స్ రాసుకునేటోళ్ళు కంపల్సరీగా 25కి దాదాపుగా నేను చెప్తున్నా 25కి 25 మార్క్స్ వస్తాయి. ప్రిలిమ్స్లో 25 వస్తే, మెయిన్స్లో 25 వస్తాయి. కంపల్సరీ 25కి 25 మార్క్స్ వస్తాయి. 90% ఇట్లా ఫాలో అయితే. ఒకవేళ ఫాలో కాకపోతే మాత్రం 90% ఫాలో అయితే 20+ వస్తాయి. ఎందుకంటే సార్ క్లాసెస్ మైండ్లో ఉండేలా చెప్తున్నారు. నేను వింటున్నా, మీరు కూడా వినండి. కంపల్సరీ సందీప్ సార్ క్లాసెస్ తీసుకోండి, వినండి. 1కి 2 సార్లు వినండి, 3 సార్లు వినండి. చాలా తక్కువ ప్రైస్. ఈ ప్రైస్ నాకు తెలిసి ఎవరు పెట్టరు. ఎందుకంటే చాలామంది కమర్షియల్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ ప్రైస్ ఎవరు కూడా ఇంత తక్కువ పెట్టరు. సార్ మీకోసం 299, 399 తీసుకొచ్చారు కాబట్టి సో మీరు కంపల్సరీగా తీసుకోండి, పర్చేజ్ చేయండి, క్లాసెస్ వినండి. ఇంకేమైనా కావాలంటే నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మీకు సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అండ్ లేకపోతే ఏ బుక్ ప్రిపేర్ చేయాలనే దాని గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.